ఏంటండి చెట్లు పొదలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? లేదండి, ఇది మారేడుమిల్లి షూటింగ్ సంబంధించిన వీడియో అండి. మారేడుమిల్లి ఫారెస్ట్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఇది పుష్ప దగ్గర షూటింగ్ చేసిన పుష్ప లొకేషన్ దగ్గర నుంచి ఏరియల్ డ్రోన్ ద్వారా ఏరియల్ వ్యూ అండి. అంటే ఏ పైనుంచి డ్రోన్‌తో చూస్తే ఎలా అనిపిస్తుందని చూపించే ప్రయత్నం అండి. చూశారు కదండీ చుట్టూ కొండలు ఎలా ఉన్నాయో, దట్టమైన అడవులు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలాంటి పులులు గానీ, జింకలు గానీ, అడవి బర్రెలు గానీ అసలు ఎలాంటి జంతువులు ఇక్కడ కనిపించవండి. ఎలాంటి భయం కూడా ఉండదు కాబట్టి ఇక్కడ డే అండ్ నైట్ షూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది కాబట్టి ఇక్కడికి రెగ్యులర్‌గా అందరూ వచ్చేసి మారేడుమిల్లికి అందరూ షూటింగ్‌లు చేసుకుంటూ ఉంటారు. ఫారెస్ట్‌కి సంబంధించిన షూటింగ్‌లన్నీ. సో, దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఓకే. మొత్తం చెప్పుకుంటూ వెళ్తే బోర్ కొడుతుంది. కొద్దిగా మ్యూజిక్ కూడా పెడతాను. సో, ఏమనుకోకండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ లైవ్‌లోకి మీకు లైవ్‌తో వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండీ కొండలు ఎలా ఉన్నాయో. ఇంకా కొద్దిగా చెప్దామని చూస్తున్నాను. అలాగ చూపించి ఒక్కసారి కిందికి చూస్తే కళ్ళు తిరిగేలా ఉన్నాయండి. చూడండి ఒకసారి. ఇది పుష్ప దుంగలు నీళ్ళలో కొట్టుకుపోతుంటాయి కదండి, అక్కడ చేసిన లొకేషను. యాక్చువల్గా ఇక్కడ పుష్ప షూటింగ్ జరిగిన స్థలం అనే బోర్డు కూడా పెట్టారు. సో ఆ ప్రాంతం అండి ఇది. ఇక పైన తిరుగుతాం. ఇప్పుడు అన్ని కొంచెం కిందికి వద్దాం. కిందికి వచ్చాక మీకు దారి కనపడుతుంది. ఆ దారి ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళే చిన్న మెటల్ రోడ్ అండి. కొత్త వాళ్ళకు డేంజర్ అనిపిస్తుంది, కానీ పాత వాళ్ళకు బాగా అలవాటు అండి. అక్కడ వాళ్ళు ఆటోలు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళ మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారండి. బస్ ఇంతకుముందు ఆర్టీసీ బస్సు కూడా ఈ రూట్లో తిరిగేదంట. బట్ ఇప్పుడు రోడ్డు కొంచెం దెబ్బతిన్నది కాబట్టి ఆర్టీసీ బస్ క్యాన్సిల్ అయిందండి. ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు అంటే రెడ్డిస్ ఏమంటారు వాళ్ళను, కొండరెడ్లు అంటారు. వీళ్ళందరూ ఎక్కువ ఇక్కడ నివాస స్థలంగా ఎంచుకొని ఇక్కడే ఉంటారు. వీళ్ళందరూ మారేడుమిల్లికి వచ్చి పోవాలని అనుకుంటే వాళ్ళ సొంత వెహికల్స్ మీద లేదంటే ఆటోలో కట్టుకొని సపరేట్గా మాట్లాడుకొని మారేడుమిల్లికి వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ చూడడానికి అడవిలాగానే ఉంటుంది, కానీ ఈ అడవిలో ఎన్ని ఊర్లు ఉంటాయనుకున్నారు. చిన్న చిన్న ఊర్లు. ఒక్కొక్క ఊరుకు 10 ఇళ్ళే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊర్లో 50-100 ఇళ్ళు ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయండి ఇక్కడ. వీళ్ళు ఇక్కడ ఉన్న లోకల్గా పండే పంటలు అంటే కలర్ గింజలు కానివ్వండి, లేదంటే జాడు కర్రలకు సంబంధించిన పుల్లలు కానీ, మామిడి పళ్ళు, మామిడికాయలు, అలాగే చిన్న చిన్న తోటలు కూడా వేసి పెంచుతూ ఉంటారు. ఈ మధ్యన కొత్తగా ఏంటంటే మారేడుమిల్లికి వచ్చిన వాళ్ళు చుట్టూ ఉన్న ప్రాంతాలు చూడటానికి వెళితే సపరేట్గా ఒక ప్లేస్ సెట్ చేసి అందులో టెంట్ హౌస్ అని లేకపోతే డెన్ హౌస్ అని చెప్పేసి అలా పెడుతున్నారు. టెంట్లు రెంట్కి ఇచ్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు మీకు వెంటనే చేసి లైవ్లో చేసి ఇచ్చేస్తారు అక్కడే. సో అలాగా బిజినెస్ విషయంలో కూడా చాలా చాలా డెవలప్మెంట్ అవుతుంది మారేడుమిల్లి. సంవత్సరానికి మేము వెళ్తున్న ప్రతి సంవత్సరానికి ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది కనిపిస్తూనే ఉంది ఇక్కడ మారేడుమిల్లిలో. సో యాత్రికులు కూడా, టూరిస్టులు యాత్రికులు అన్న ఒకటే, వీళ్ళు బాగా ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి బిజినెస్ హబ్గా తయారైపోయింది. చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ బిజినెస్. అన్ని రకాల బిజినెస్. మెయిన్ నాన్ వెజ్కి మాత్రం జనాలు చెవులు కోసేసుకుంటున్నారండి ఇక్కడ. ఓకే అండి. ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా? లేదంటే కొద్దిసేపు ఏమైనా చెప్పమంటారా? మీ అభిప్రాయం ఏంటో చెప్తే అది మాట్లాడుతాం. అది చూస్తున్నారు కదండి అక్కడ టెంట్కి సంబంధించిన వస్తువులన్నీ కింద పడేస్తున్నారు. అవి టెంట్ వాళ్ళు వచ్చేసి క్లియర్ చేస్తారు. ఆ కిందనే షూటింగ్ అండి. కింద నీళ్ళ దగ్గర చిన్న పాయ లాగా ఉండి నీళ్లు వెళ్ళే చిన్న కాలువ అండి. అక్కడ సెట్ చేసి అక్కడ షూటింగ్ స్పాట్ రెడీ చేశారండి. ఓకే అండి. మరొక లైవ్లో
మరొక వీడియోలో, లైవ్లో కాదండి, వీడియోలో మళ్ళీ ఒకసారి మేము ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బై బై, సీ యూ. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. థ్యాంక్ యూ.